పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ సీజీసీ సభ్యులు పెనుమత్స సాంబశివరాజు చెప్పారు. వైఎస్సార్సీపీలో చేరడానికి ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని అంటున్న పెనుమత్స సాంబశివరాజుతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తర్వాత విజయనగరం జిల్లాలో షర్మిల పాదయాత్ర ప్రవేశించనుంది. మనతో విజయనగరం జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, పాదయాత్ర సంబంధించి ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు కదా, మీ జిల్లాలో కాకపోయినా విశాఖలో ఉత్తరాంధ్ర ముఖద్వారంలో జరుగుతుంది, మీరు ఏ రకంగా భావిస్తారు? షర్మిలమ్మ గారు పాదయాత్ర విశాఖపట్నంలో 10వ తారీఖున ముగింపు జరుగుతుంది. 11వ తారీఖు నుంచి కూడా విజయనగరం జిల్లాలో ఆవిడ ప్రయోజనం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో కూడా ప్రజలు షర్మిలమ్మ గారు ఎప్పుడు వస్తారని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా షర్మిలమ్మ పాదయాత్ర సుమారు 10 రోజులు 160 కిలోమీటర్లు ఉంటుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నాం. దీనివల్ల ఈ పాదయాత్ర వల్ల ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఎలక్షన్ టైంలో, పంచాయతీ ఎన్నికల టైంలో ఈ పాదయాత్ర జరుగుతుంది కనుక తప్పకుండా పంచాయతీలన్నీ కూడా కైవసం చేసుకుంటాం. దానికి ప్రజల మద్దతు కూడా ఉందని మాత్రం మనం చూస్తాం. మేము పంచాయతీ ఎన్నికలు మండల వారీగా సమావేశాలు పెట్టడం, క్యాండిడేట్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఇది ఇంకా 4 రోజులైతే కానీ పూర్తయ్యే పరిస్థితి లేదు. కానీ చాలామంది ఇంతకుముందు తెలుగుదేశం మన వైఎస్ఆర్సీపీ పార్టీ కాని గ్రామాలు కూడా ఇప్పుడు కోరిండి మేము పోటీ చేస్తామని చెప్పి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు కనుక ఇది శుభసూచకం. తప్పకుండా చాలా పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటారని సందేహం లేదు. పాదయాత్రకు సంబంధించి ఉత్తరాంధ్ర రాజకీయ వర్గంలో ఎలాంటి చర్చ నడుస్తుంది అనుకుని భావిస్తున్నారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికొచ్చి ఈ ఎన్నికల విషయంలో కానీ దేని విషయంలో కానీ వాళ్ళు ఎక్కడ కదిలిక లేదు. చంద్రబాబు నాయుడు ఏదో విశాఖపట్నంలో వాళ్ళు ఏదో మీటింగ్ పెడతారని పేపర్లో మేము చూడడం జరిగింది. కానీ మేము గత విజయమ్మ గారు పర్యటన వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పంచాయతీ ఎన్నికల కోసం మేము జిల్లా వ్యాప్తంగా తిరగడం జరుగుతుంది. ఇది అన్ని పార్టీల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుందని చెప్పడంలో సందేహం లేదు. షర్మిల పాదయాత్ర ప్రభంజనం రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ రేపుతోందని సాంబశివరాజు భావిస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందంజలో ఉంది. ఇప్పటికిప్పుడే ప్రజల్లో మమేకం కావడం ద్వారా ఎన్నికలను పూర్తి స్థాయిలో గెలుచుకోవడానికి, అన్ని పంచాయతీలను కైవసం చేసుకోవడానికి ప్లాన్ వేసుకుంటున్నామని సాంబశివరాజు చెప్తున్నారు.